అన్ని భూములకు ఈ సాయం ఈ నెల 26 నుంచి అందించడం నిర్ణయించబడినది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించదు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సాయాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాం. రుణమాఫీ గురించి వ్యవసాయం లేకుండా ఉపాధిని ఆధారపడే వాళ్ళు ఎవరు ఉంటే మనకి ఇవన్నీ తీసుకుంటాం తెలుసు. ఇందులో జాబ్ కార్డ్ నెంబరు 225 లక్ష్మి బీసీ, 682 సుశీల బీసీ, 737 జాబ్ కార్డు జమున ఎస్సీ, 1125 లత దమ్యాది లత 2 అమ్మాయి. ఎవరైతే అర్హులైతారో వాళ్ళకు బేస్మెంట్ లెవెల్లో 1,00,000 రూపాయలు, రూఫ్ లెవెల్లో 1,00,000 రూపాయలు, ఆ రూఫ్ క్యాష్ తర్వాత 2 లక్షలు, కంప్లీట్ అయిపోయింది 1 లక్షలు, మొత్తంగా 5 లక్షలు మనకు వస్తాయి. దశల వారిగా పని చేపట్టే దాని ప్రకారం వస్తుంటుంది. అంటే సార్ అది చెక్ బుక్ వస్తారు. పడగల గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26న ప్రారంభించబోతున్న 4 పథకాల గురించి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యంగా మొదటిది రైతు భరోసా, రెండవది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీలకి, మూడవది కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, 4వది ఇందిరమ్మ ఇండ్లు. ఈ 4 పథకాలపైన మన ప్రభుత్వం ఏదైతే ఐడెంటిఫై చేసిన బెనిఫిషియరీస్ లబ్ధిదారు ఎవరైతే మనం లిస్టు తయారు చేశామో వాళ్ళందరివి కూడా ప్రతి స్కీమ్ వైజ్ మనం గ్రామ సభలో చదివి వినిపించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా అభ్యంతరాలు ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి వీలుగా 4 కౌంటర్లని ఏర్పాటు చేయడం జరిగింది స్కీమ్ వారీగా. సో 24 తారీఖు వరకు కూడా మనకు ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ఈరోజు గ్రామ సభకు అటెండ్ కాని వాళ్ళు కూడా మనకు మండల ఆఫీస్లో కూడా వచ్చి సంబంధిత అధికారికి ఈరోజు ఎవరైతే అటెండ్ అయ్యారో సంబంధిత స్కీమ్కి సంబంధించి సంబంధిత అధికారికి దరఖాస్తు ఇచ్చినట్టయితే దాన్ని కూడా పరిశీలించి మనం ఫైనల్ లిస్ట్ అనేది తయారు చేసి జనవరి 26న కన్సర్న్ స్కీమ్ ప్రారంభించడానికి మనం లబ్ధిదారులని ఫైనలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క గ్రామస్తులందరూ కూడా వినియోగించుకొని అధికారులకు సహకరించగలరని కోరుతున్నాను.